ఈ వార్తలను సమర్పిస్తున్నవారు ఏపీ ఎకోసర్వ్ ప్రొప్రైటర్ రవిశంకర్ కరెళ్ళ ఎంటెక్. మా అడ్రస్ నవభారత్ పామాయిల్ ఫ్యాక్టరీ ప్రక్కన, శ్రీనివాసపురం, జంగారెడ్డిగూడెం మండలం, ఏలూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కూటమి గ్రాడ్యుయేట్ అభ్యర్థి పేరాబర్తుల రాజశేఖరం గెలుపుపై ప్రచారం చేపట్టిన జంగారెడ్డిగూడెం టీడీపీ నాయకులు, కార్యకర్తలు. జంగారెడ్డిగూడెం కవయిత్రి కాసర సరోజారెడ్డి రచించిన నిశ్శబ్ద చిత్రాలు పుస్తక ఆవిష్కరణ పాల్గొన్న డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు తదితరులు. 7 జోన్ క్రీడల్లో సత్తా చాటిన జంగారెడ్డిగూడెం గుంటూరు భాష్యం స్కూల్ ఛాంపియన్ ట్రోఫీని గెలుచుకున్న విద్యార్థులు. పట్టిసీమ శివరాత్రి ఉత్సవాలపై సమీక్ష చేపట్టిన జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి. పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని క్షేత్రస్థాయి సిబ్బంది ఆదేశం. తెగుళ్లతో నష్టపోతున్న ఆపారాల పంట రైతులు ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్న రైతు సంఘాల నాయకులు. నెల్లూరు జిల్లా కందుకూరులో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉండేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ప్రజలను కోరారు. ప్రతి నెలలో 3వ శనివారాన్ని స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం కోసం ప్రత్యేకంగా కేటాయించామని వెల్లడించారు. గత ప్రభుత్వం చెత్త పన్ను వేసి ప్రజలను వేధిస్తే తమ ప్రభుత్వం చెత్త నుంచి సంపదను సృష్టిస్తోందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సామాన్య ప్రజల కష్ట సుఖాలను స్వయంగా ఆలకించి వారి నుంచి విజ్ఞప్తులు స్వీకరించారు. వల్లభనేని వంశీ అరెస్టుపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోతుందని అన్నారు. 2019 నుంచి 24 వరకు ఆంధ్ర రాష్ట్రంలో ఎలా పరిపాలన జరిగిందో ప్రజలందరూ తెలిసిన విషయమే. ఆనాడు ప్రతిపక్ష నేత కానివ్వండి, ప్రజాప్రతినిధులు కానివ్వండి, ఇతర పార్టీ నాయకులు మేమందరం కూడా ప్రజల తరఫున ప్రజల సమస్యలపైన పోరాడాలని వెళ్ళినప్పుడు అడుగడుగునా మమ్మల్ని ఇబ్బంది పెడతాం జరిగింది. మమ్మల్ని రానిలేదు. ఏకంగా ప్రతిపక్ష నేతని ఇంటి నుంచి బయటికి రానికుండా గేటు కూడా ఆనాడు తాడి కట్టేస్తాం జరిగింది. మేము ప్రెస్ మీట్ లో గత ప్రభుత్వాన్ని నిలదీస్తే కావాలని మా పైన కేసులు పెడతాం కానివ్వండి, ఏకంగా మా పార్టీ ఆఫీస్ పైన దేవాలయంగా భావించే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పైన దాడి చేశారు, గన్నవరం పార్టీ ఆఫీస్ పైన దాడి చేశారు. ఇట్లా ప్రతిరోజు ఒకరిని జైలుకి తీసుకెళ్తాం, ఆ పైన దాడులు చేస్తాం. అదే జరిగింది. నేను ఆనాడు ప్రజలందరికీ చెప్పాను. దాదాపు 90 బహిరంగ సభల్లో, యువగలం బహిరంగ సభల్లో ప్రజల ముందల ఎర్రబుక్ చూపించి ఏ అధికారులు వైకాపా నాయకులైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో న్యాయపరంగా వాళ్ళపైన చర్యలు తీసుకుంటా వాళ్ళని వదిలిపెట్టనని ఆనాడు హామీ ఇస్తాం జరిగింది. మొన్న కావాలని దళితుడిని కిడ్నాప్ చేసి కేసు విత్డ్రా చేయించారు ఇక్కడున్న మాజీ శాసనసభ్యుడు. ఆ కిడ్నాప్ కేసే ఈ రోజు, ఆ కిడ్నాప్ వల్లనే ఈ రోజు ఆయన జైలుకి వెళ్లే పరిస్థితి. అన్ని వాస్తవాలు బయటకు వస్తాయి. మాకు దాంట్లో ఎలాంటి సందేహం లేదు. న్యాయబద్ధంగా అన్ని చర్యలు మేము. జంగారెడ్డిగూడెంలో ప్రతిభ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు ప్రతిభ బాలోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ స్కూల్ కరస్పాండెంట్ కాసర లక్ష్మీ సరోజారెడ్డి రచించిన నిశ్శబ్ద చిత్రాలు ప్రముఖ మానసిక వైద్య నిపుణులు కర్రి రామారెడ్డి ఆవిష్కరించారు. అంగరంగ వైభవంగా జరిగిన ఈ కార్యక్రమంలో డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు, మిత్రాదత్త, బీజేపీ నాయకులు మల్లాది సీతారామారావు, జడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ, ఆధ్యాత్మికవేత్త ధనకుమార్, వెంకటప్పారెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఇమ్మని శశికుమార్ ప్రారంభించగా సాహితీవేత్త తిప్పపట్ల రామకృష్ణ అధ్యక్షత వహించారు. సరోజారెడ్డి తన మనమరోళ్లు ప్రతిభా సరోజారెడ్డి, ప్రజ్ఞత సరోజారెడ్డిలకు పుస్తకాన్ని అంకితమిచ్చారు. మెట్టా నాగేశ్వరరావు, జుజ్జూరు వేణుగోపాల్ పుస్తకంలో విశేషాలతో సమగ్ర సమీక్ష చేశారు. పలువురు సాహితీవేత్తలు సరోజారెడ్డిని అభినందించారు. స్కూల్ డైరెక్టర్స్ కాసర సత్యనారాయణ రెడ్డి, కాసర సుభాష్ రెడ్డి, సింధుష రెడ్డి పర్యవేక్షించారు. ప్రతిభా బాలోత్సవ్ డే 1 చాలా ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉప విద్యాధికారి రామన్న ద్వారా జంగారెడ్డిగూడెం ఎంఆర్ఓస్ లేవజోజీలు హాజరయ్యారు. సుభాష్ రెడ్డి మాట్లాడుతూ ఈ బాలోత్సవ్ వేడుకలు 3 రోజులు జరుగుతాయని చెప్పారు. తొలి రోజుగా ఐఐటి క్యాంపస్ విద్యార్థులు అద్భుతమైన ప్రదర్శనలు ఇచ్చి ఆహుతులను ఆనంద డోలికల్లో తేలించారని అన్నారు. ఈ కార్యక్రమంలో సరోజారెడ్డి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి తన ప్రతిభ పాఠవాలను వేదికపై ప్రదర్శించే రీతిలో ఈ కార్యక్రమ రూపకల్పన జరిగిందని చెప్పారు. అన్నమ్మ గురించి చెప్పాలంటే ఆమె ప్రకృతి ప్రేమికురాలు, మనోశాస్త్రవేత్త, సంస్కృతిని గౌరవించే భారతీయ నారీమణి. విద్యారంగంలో తనకంటూ ప్రత్యేక శైలిని ఏర్పాటు చేసుకున్న రారాణి, నిరంతర విద్యార్థిని.
తన కవితలతో ఎన్నో వాడిపోయిన జీవితాలను చిగురింపు చేసే గొప్ప కవితామూర్తి. ప్రతిభా చట్కా బండిని నడుపుతూ ఎన్నో విడిపోయిన భార్యాభర్తలను ఒకటిగా చేసే గొప్ప న్యాయమూర్తి. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో మరెన్నో ఇంకెన్నో. తన కవితలతో ఎంతో మందిని చిగురింపు చేసింది. తన రచనలో నాకు బాగా నచ్చిన ఒక అంశం, ఓహో నవ్వక ఎటువైపు నీ పయనం, మరుగుతున్న రుధిరంతో జీవితాన్ని వెలిగించు. నేటి యువతరం అసాంఘిక చర్యలకు లోనవ్వకుండా మరుగుతున్న తన రక్తంతో జీవితాన్ని వెలిగించుకోవాలని ఎంత బాగా చెప్పారో కదా. మా నాన్నమ్మలాగే మా అమ్మ కూడా ఇలా రచనలు రాస్తూ ఉంటారు. ఆ కవితలు ఇలా పుస్తకం రూపంలో రావాలని నేను బాగా కోరుతున్నాను. మరొకసారి ఇక్కడికి విచ్చేసిన అందరికీ నా హృదయపూర్వ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా నాన్నమ్మ గారికి శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తున్నాను. ధన్యవాదాలు. జిలుగుమిల్లిలో సోమవారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రైతు కొప్పుల ప్రసాద్ కి చెందిన పొగాకు బేరన్ క్యూరింగ్ చేస్తుండగా బేరన్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగి పొగాకు మొత్తం అగ్నికి ఆహుతైంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు తెచ్చే ప్రయత్నం చేశారు. ప్రమాద ఘటనలో సుమారు 3 నుండి 4 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేశారు. బొట్టాయిగూడెం మండలంలో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సుడిగాలి పర్యటన చేశారు. అంతర్వేదిగూడెంలో దహనమైన పూరీలు బాధితులను పరామర్శించారు. వారికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖాధికారులను చిర్రి బాలరాజు ఆదేశించారు. ప్రమాదం జరిగిన తీరును గిరిజన భాషలోనే బాధితులను అడిగి తెలుసుకున్నారు. వెనువెంటనే ఇంటి నిర్మాణం జరిగేలా చూడాలని కోరారు. దహనమైన రేషన్ కార్డులు, ఇంటి పట్టాలు, ఆధార్ కార్డులు వచ్చేలా చూడాలని అధికారులకు తెలిపారు. అదేవిధంగా రెడ్డి గణపవరంలో మోటార్ బోర్డును పరిశీలించారు. వచ్చే వేసవి కాలానికి తాగునీటి సమస్య రాకుండా వెనువెంటనే చర్యలు చేపట్టాలని ఇరిగేషన్ అధికారులను కోరారు. సమస్యలు ఏమైనా ఉంటే తన దృష్టికి తీసుకొస్తే పరిష్కరించే దిశగా చేస్తామని గ్రామస్తులకు భరోసా ఇచ్చారు. రానున్న రెడ్డి గణపవరం ఉత్సవాల సందర్భంగా మార్గ మధ్యలో ఉన్న కల్వర్ట్పై దృష్టి పెట్టాలని, తూములను సరిచేయాలని ఆదేశించారు. రెడ్డి గణపవరం దుర్గమ్మ తల్లి ఉత్సవాలకు పూర్తి స్థాయిలో సహకరిస్తామని అన్నారు. ఆక్వా రైతులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. సోమవారం కలిదిండిలోని ప్రజా సంఘాల కార్యాలయంలో రైతాంగ సమస్యలపై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గత అనేక సంవత్సరాలుగా ఆక్వా రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెట్టుబడులు పెరిగి దిగుబడులు రాక ఆక్వా రైతులు తీవ్రంగా నష్టపోతూ అప్పుల ఊబిలో కూరుకుపోయి తీవ్ర సంక్షోభంలో ఉన్నారని చెప్పారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేసి ఆక్వా రైతులను అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు. విద్యుత్ సబ్సిడీ పథకాన్ని ఆక్వా రైతులందరికీ వర్తింపజేయాలని కోరారు. చేపలు, రొయ్యలకు కనీస ధరలు ప్రకటించి అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఫీడ్, సీడ్ ధరలు మరింత తగ్గించి పెట్టుబడి ఖర్చులు తగ్గేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి శేషపు మహంకాళిరావు, పలువురు రైతులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. ఈ రోజు రైతాంగ సమస్యల్ని పరిష్కారం చేయడంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తా ఉన్నది. ఇచ్చిన హామీలు కూడా అమలు చేయడం లేదు. ప్రధానంగా ఇటు కైకిలో నియోజకవర్గ ప్రాంతంలో ఆక్వా విస్తీర్ణం చాలా ఎక్కువ ఉన్నది. అయితే ఆక్వా ఈ రోజు సంక్షోభంలో ఉన్నది. ఆక్వా రైతులు మేము అన్ని రకాలుగా ఆదుకుంటామని చెప్పేసి అనేక హామీలు ఇవ్వడం జరిగింది. అయితే ప్రధానంగా విద్యుత్ సబ్సిడీ ఏదైతే ఉందో యూనిట్ రూపాయలకు ఇవ్వాలని చెప్పి సబ్సిడీ ఏదైతే ఉందో అది పూర్తి స్థాయిలో రైతులకు అమలయ్యే పరిస్థితి కనిపించడం లేదు. రెండోది, ఈ రోజు ఆక్వాకి ప్రధానంగా రొయ్యలు, చేపలకి ధరలు పడిపోతా ఉన్నాయి. ఈ ధరలు పడిపోయినప్పుడు రైతులు తీవ్రంగా నష్టపోతా ఉన్నారు. కాస్త ఇవాళ రొయ్యలకి కాస్త ధర ఉన్నా సరే ఇవాళ ఎక్కడ కూడా దిగుబడి ఉన్న పరిస్థితి లేదు. పెట్టుబడులు చూస్తే విపరీతంగా పెరిగిపోతా ఉన్నాయి. చేప ధర కూడా విపరీతంగా ధర కూడా పడిపోతా ఉన్నది. ఖర్చులు చూస్తే పెరుగుతా ఉన్నాయి. అయితే ఫీడ్ ధరలు కొద్దిగా తగ్గిన మాట వాస్తవం. అయితే ఆ కాస్ట్ కూడా విపరీతంగా పెరుగుతా ఉంది. సరైన దిగుబడి లేక ఆక్వా రైతులు కూడా నష్టపోతా ఉన్నారు. కాబట్టి ఇవాళ ఆక్వా రైతుల్ని అన్ని రకాలుగా ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇచ్చిన హామీల్ని అమలు చేయాలని చెప్పేసి కూడా మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున ఆ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. గత అనేక సంవత్సరాలుగా ఆక్వా సంక్షోభం ఉండడం వల్ల ఆక్వా రైతులు ఇవాళ తీవ్ర నష్టాల్లో, ఇబ్బందుల్లో కూడా ఉన్నారు. అనేక మంది ఆక్వా రైతులు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు కూడా జరిగినాయి. కాబట్టి ఈ నేపథ్యంలో ఆక్వా రైతుల్ని అన్ని రకాలుగా ఆదుకునే దానికోసం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నిర్దిష్టమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా
ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా పంట కాలువ నిర్వహణని మేము ప్రైవేట్కి ఇస్తామని చెప్పేసి పద్ధతులు ముఖ్యమంత్రి గారు మన ఇరిగేషన్ సమీక్ష సమావేశం చెప్పడం జరిగింది. మరి పంట కాలువల్ని ఇవాళ ప్రైవేట్కి ఇచ్చి ఆ రకంగా చేస్తే కనుక ఇప్పటికే పంట కాలువల నిర్వహణ సక్రమంగా లేక రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. రేపు ఈ ప్రైవేట్కి ఇచ్చి రైతుల దగ్గర మీటర్లు పెట్టి డబ్బులు వసూలు చేయడం అంటే ఇంతకంటే దుర్మార్గం ఉండదని చెప్పేసి కూడా అడుగుతా ఉన్నాం. కాబట్టి ఇటు ప్రధానంగా కల్లిడి ప్రాంతంతో కూడా కృష్ణా డెల్టా పరిధిలో ఉంది. మరి కృష్ణా డెల్టా పరిధిలో పంట కాలువలు కూడా సక్రమంగా ఆధునీకరణ చేయలేదు. ఆధునీకరణ చేయకపోవడం వల్ల శివారు ప్రాంత భూములకు కూడా నీరు అందడం లేదు. ఇవాళ రెండో పంటకి నీరు ఇవ్వకపోవడం వల్ల రైతులు అపరాల పంట సాగు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి కృష్ణా డెల్టా పరిధిలో ఉన్న పంట కాలువలు ఆధునీకరణకు చర్యలు చేపట్టాలి. చాలా చోట్ల పంట కాలువలు ఆక్రమణకు గురయ్యాయి. ఈ పంట కాలువలోకి ఆక్వా కాలుష్యపు నీరుని వదిలేయడం వల్ల కూడా ఇక్కడ ఉన్న కొద్దిపాటి వరి కానీ లేదా అపరాల పంటలు కూడా దిగుబడి మీద ప్రభావం చూపిస్తా ఉంది. దిగుబడి కూడా రావడం లేదు, రైతులు కూడా నష్టపోతా ఉన్నారు. ఈ నేపథ్యంలో పంట కాలువ యొక్క సక్రమంగా నిర్వహణ చేయాలని చెప్పేసి కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రైవేట్కి ఇచ్చే ఆలోచన విరమించుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వమే పంట కాలువ నిర్వహణ చేపట్టాల్సిన అవసరం ఉందని చెప్పేసి కోరుతా ఉన్నాం. పంట కాలువ కృష్ణా డెల్టా పరిధిలో ఉన్న పంట కాలువల ఆధునీకరణకి అన్ని రకాల చర్యలు తీసుకోవాలి, నిధులు కేటాయించాలి. ఆ రకంగా నీటి సమస్యలు కూడా రాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రెండోది అపరాల పంటలు కూడా తెగుళ్ళు వచ్చి రైతులు నష్టపోతా ఉన్నారు. కాబట్టి నష్టపోతున్న అపరాల రైతులు కూడా ఆదుకునే విధంగా ప్రభుత్వం చర్యలు ఉండాలి. ఆ తెగుళ్ళు నివారణ చర్యలే కాకుండా దిగుబడులు తగ్గిపోయి నష్టపోతున్నారు. కాబట్టి ఆ రైతాంగానికి నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని చెప్పేసి కూడా మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరపున కోరుతా ఉన్నాం. రైతాంగ సమస్యల పరిష్కారం కోసం ఈ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో రైతులు సమీకరించి ఆందోళన చేపడతామని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. నరసాపురం మండలం మక్కినవారిగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కూటమి నాయకులతో కలిసి పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఉపాధ్యాయులతో మాట్లాడారు. ప్రస్తుత ప్రభుత్వ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజన్ తో చక్కగా అభివృద్ధి చెందుతుందో చూస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం వచ్చిన 6 మాసాలలోపే డిఎస్సీ జాబ్స్ తీసిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని అన్నారు. గత ప్రభుత్వం ఉపాధ్యాయులను ఎంత ఇబ్బంది పెట్టిందో చూశారు. కాబట్టి ఇదే మనకు మంచి అవకాశమని అన్నారు. పేరాబత్తుల రాజశేఖరం మంచి విలువలతో కూడిన వ్యక్తిని, వీరిని గెలిపిస్తే మంచి జరుగుతుందని, భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల ప్రెసిడెంట్ అడప నాగరాజు, జనసేన నాయకులు, కార్యకర్తలు, టీడీపీ నాయకులు శ్రీరామ్మూర్తి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పట్టిసీమ మహాశివరాత్రి ఉత్సవాలలో సామాన్య భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చక్కని దర్శనం కలిగేలా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి అధికారులను ఆదేశించారు. మహాశివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ఈ నెల 26న పట్టిసీమలో జరిగే శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి మహాశివరాత్రి ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి జిల్లా జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డితో కలిసి సోమవారం పట్టిసీమ రివర్ ఇన్ లో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రి సెల్వి మాట్లాడుతూ పట్టిసీమలో ఈ నెల 25 నుండి 27 వరకు మహాశివరాత్రి ఉత్సవాలను నిర్వహించడం జరుగుతుందని అన్నారు. సామాన్య భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా నిర్వహించేందుకు శాఖల సమన్వయంతో పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని, క్యూ లైన్ లో భక్తులు ఎక్కువసేపు వేచి ఉండకుండా త్వరితగతిన దర్శనం కలిగేలా క్యూ లైన్లు నిర్వహించాలని అన్నారు. భక్తుల మనోభావాలకు తగిన రీతిలో ఏర్పాట్లు చేపట్టాలని అన్నారు. ముఖ్యంగా క్యూ లైన్లలో తొక్కిసలాట జరగకుండా క్యూ లైన్ల నిర్వహణకు ప్రత్యేకంగా సిబ్బందిని నియమించి పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఆలయం వద్ద ప్రధాన రహదారుల్లో రాకపోకలకు అంతరాయం కలగకుండా, తొక్కిసలాట జరగకుండా ట్రాఫిక్ నియంత్రణ, బారికేడ్ల ఏర్పాటు చేపట్టాలని అన్నారు. ఉత్సవాల సందర్భంగా ఆలయ పరిసరాల్లో పారిశుద్ధ్య పనులు జరగకుండా ట్రాఫిక్ నియంత్రణ, బారికేడ్ల ఏర్పాటు చేపట్టాలని అన్నారు. ఉత్సవాల సందర్భంగా ఆలయ పరిసరాల్లో పారిశుద్ధ్య పనులను ప్రాధాన్యతతో నిర్వహించాలని, భక్తుల రద్దీకి తగ్గట్టుగా భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని అన్నారు. అలాగే త్రాగునీరు, ప్రథమ చికిత్స శిబిరాలు, ముఖ్యంగా గోదావరి వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన రక్షణ ఏర్పాట్లు చేపట్టాలని అన్నారు. భక్తులు స్నానం ఆచరించే గోదావరి వద్ద గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలని అన్నారు. భక్తుల కొరకు తాత్కాలిక మరుగుదొడ్లు, స్త్రీలు బట్టలు మార్చుకునే గదులు, చలువ పందిళ్లు, రాత్రిపూట ఆలయ ప్రాంగణాల్లో విద్యుత్ దీపాలు, భక్తులకు వివిధ సమాచారం అందించేందుకు సమాచార కేంద్రాలు, సీసీ కెమెరాలతో పర్యవేక్షణ ఏర్పాటు చేయాలని అన్నారు. అలాగే ఈ ఉత్సవాలకు వివిధ జిల్లాల నుండి పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉన్న దృష్ట్యా భక్తుల సంఖ్యకు అనుగుణంగా వివిధ డిపోల ద్వారా ఆర్టీసీ బస్సులు కూడా నడపాలని అన్నారు. త్రాగునీరుకు, హ్యాండ్ పంపులు, విద్యుత్ కు ఎటువంటి అంతరాయం కలగకుండా జనరేటర్లు ఏర్పాటు చేయాలని, ఈ ఉత్సవాల సమయంలో మద్యం అమ్మకాలు జరగకుండా షాపులు తప్పనిసరిగా మూసివేయాలని అన్నారు. వాహనాల పార్కింగ్ కు ప్రత్యేక ప్రదేశాలు ఏర్పాటు చేయాలని, నదీ స్నానం ఘాట్లు,
పిండ ప్రదానం ఘాట్లు, మహిళల స్నానాల ఘాట్లకు మార్గాలు తెలియజేసే బోర్డులు ఏర్పాటు చేయాలని అన్నారు. భక్తులను నదిని దాటించే సమయంలో ఫెర్రీ వద్ద ఎటువంటి ప్రమాదాలు జరగకుండా సిబ్బంది జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. అత్యవసర సమయంలో సహాయం అందించేందుకు గోదావరి నది వెంబడి 108 వాహనాలు, వైద్య కేంద్రాలు, మోటార్ బోట్లు, గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచాలని అన్నారు. 3 రోజులలో గోదావరి నదిలో భక్తులను తరలించేందుకు భక్తుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని పంట్లు, లాంచీలను ఏర్పాటు చేయాలని, వాటి సామర్థ్యానికి మించి ప్రజలను ఎక్కించకుండా అధికారులు పర్యవేక్షించాలని అన్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న దృష్ట్యా త్రాగునీటి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. అంతకుముందు పట్టిసీమ ఆలయంలో క్యూ లైన్లు తదితర ఏర్పాట్లను కలెక్టర్ జేసీ పరిశీలించారు. జంగారెడ్డిగూడెం ఆర్డీఓ రమణ, డిపిఓ అనురాధ, టిఎస్సి వెంకటేశ్వరరావు, ఆలయ ధర్మకర్త మండలి చైర్మన్ కొంచెరచెర్ల జగన్నాథరావు, ఆలయ కమిటీ సభ్యులు వీరభద్రరావు, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ రంగారావు, ఆలయ ఈవో చాగంటి సురేష్, సర్పంచ్ శ్రీరామ్మూర్తి, తహసీల్దార్, ఎంపీడీఓ, వివిధ శాఖల అధికారులు, ప్రభుత్వులు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత. సేవ్ ద నేచర్, సేవ్ ద ఎర్త్. ఏపీ ఎకోసర్వ్ జంగారెడ్డిగూడెం. ప్లాస్టిక్ కవర్లు వాడుతున్నారా? అయితే పర్యావరణానికి, పశువులకు, మన ఆరోగ్యానికి ఎంతో హాని చేస్తున్నారు. ప్లాస్టిక్ కవర్లకు ప్రత్యామ్నాయంగా ఏపీ ఎకోసర్వ్ బయోడిగ్రేడబుల్ కంపోస్టబుల్ కవర్లను కేవలం 180 రోజుల్లో సహజంగా భూమిలో కలిసిపోయే విధంగా తయారు చేయుచున్నది. ఈ బయోడిగ్రేడబుల్ కవర్లు వాడటం వల్ల భావితరాలకు చక్కటి పర్యావరణాన్ని అందించిన వారమవుతాం. ఏపీ ఎకోసర్వ్ సంస్థ అతి తక్కువ పెట్టుబడులతో వ్యాపార అవకాశాలను కల్పిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డీలర్షిప్స్ అందజేస్తున్నాం. మా వద్ద అన్ని సైజుల్లో కస్టమర్లకు కావలసిన విధంగా తయారు చేయబడును. క్యారీ బ్యాగ్స్, నర్సరీ బ్యాగ్స్, టెక్స్టైల్ బ్యాగ్స్, గార్బేజ్ బ్యాగ్స్, బయోహజార్డ్ బ్యాగ్స్, బటర్ పేపర్స్ వంటివి ఆర్డర్ పై తయారు చేసి ఇవ్వబడును. ఏపీ ఎకోసర్వ్ బయోడిగ్రేడబుల్ కవర్లను వాడదాం, పర్యావరణాన్ని కాపాడుదాం. వ్యాపారం ఆసక్తి ఉన్నవారు సంప్రదించగలరు. ఏపీ ఎకోసర్వ్ ప్రొప్రైటర్ రవిశంకర్ కరెళ్ళ ఎంటెక్. మా అడ్రస్ నవభారత్ పామాయిల్ ఫ్యాక్టరీ ప్రక్కన, శ్రీనివాసపురం, జంగారెడ్డిగూడెం మండలం, ఏలూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నంబర్స్ 7660079800 అండ్ 9440389800. రాజమండ్రికి చెందిన సాగర్ కిడ్నీ కేర్ సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ శశాంక్ ఎండి డిఎం అన్ని రకాల కిడ్నీ వ్యాధులు, బీపీ, షుగర్ మరియు జనరల్ మెడిసిన్ సమస్యలు చూడబడును. ప్రతి నెల 1వ ఆదివారం జంగారెడ్డిగూడెంలో వింధ్యా స్కిన్ క్లినిక్ కు విచ్చేస్తున్నారు. కిడ్నీ సమస్యలకు మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ధరలు కలవు. డయాలసిస్ 2100 రూపాయలు, జనరల్ వార్డుకు 1500 రూపాయలు, సింగిల్ రూమ్ కు 2500 రూపాయలు, ఐసీయూకు 6000 రూపాయలు మాత్రమే. పూర్తి వివరాలకు సంప్రదించండి. వింధ్యా స్కిన్ క్లినిక్, భారత్ గ్యాస్ సమీపంలో, త్రివేణి కాలేజ్ రోడ్. ప్రతి నెల 1వ ఆదివారం ఉదయం 10:30 నుండి డాక్టర్ అందుబాటులో కలరు. సెల్ నంబర్ 9491396555. వెల్కమ్ బ్యాక్. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు రూరల్ మండలం పురుషోత్తపల్లి గ్రామానికి చెందిన వ్యవసాయ కార్మికుడు దేశభక్తుల నరేష్ విద్యుత్ ప్రమాదానికి గురై మృతి చెందాడు. అరటి తోటలో కలుపు మందు స్ప్రే చేస్తుండగా ప్రమాదవశాత్తు తెగిపడిన విద్యుత్ వైర్లు తాకడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ స్పందించారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద సందర్శించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ ప్రమాదానికి బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అధికారులతో మాట్లాడారు. అదనంగా కుటుంబానికి ప్రభుత్వం అందించే 5 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియాను త్వరితగతిన అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. స్థానికుల కథనం ప్రకారం లైన్ మైన్ డ్యూటీ చేయాల్సిన చోట అతని స్థానంలో ఒక ప్రైవేటు వ్యక్తిని నియమించి విధులు నిర్వహించారని ఆరోపణలు ఉన్నాయి. ఈ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి అధికారుల విచారణ కొనసాగుతోంది. గ్రాడ్యుయేట్ కూటమి అభ్యర్థి పేరావతుల రాజశేఖరానికి ఓట్లు వేయాలి అంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు సోమవారం ప్రచారం చేపట్టారు. ఓటర్ల ఇళ్లకు వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. పలు ప్రభుత్వేతర కార్యాలయాలకు వెళ్లి ఓటర్లను ఓట్లు అడిగారు. మొదటి ప్రాధాన్యత ఓట్లు పేరావతుల రాజశేఖరంకు వేయాలని ప్రచారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల పరిశీలకులు పారేపల్లి రామారావు, టీడీపీ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు రావురి కృష్ణ, తుటికుంట రాము, సీనియర్ నాయకులు మండవ లక్ష్మణరావు, కౌన్సిలర్ నంబూరి రామచంద్రరాజు, కంచెల రమేష్,
గొల్లపూడి శ్రీదేవి, నాయుడు శ్రీను, పాతూరి అంబేద్కర్, గంటా రామారావు పాల్గొన్నారు. సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సమయ మంత్రుల రాధాకృష్ణ, బోడా సత్యనారాయణ తదితరులను ఓట్లు అభ్యర్థించారు. దారి పొడవునా ఓటర్లను కలుసుకుని ముందుకు సాగారు. జడ్పీ చైర్మన్ గా, మండల పరిషత్ అధ్యక్షులుగా పనిచేసిన పేరాబత్తుల రాజశేఖరానికి అపూర్వమైన అనుభవం ఉందని వ్యక్తులకు తెలియజేశారు. మరి ఈ రోజున ఎమ్మెల్సీ క్యాండిడేట్లు కూడా జరుగుతుంది. మరి కూటమి తరఫున నారా చంద్రబాబు నాయుడు గారు మనకి పేరాబత్తుల రాజశేఖర్ గారిని క్యాండిడేట్ గా నిలబెట్టారు. మరి ఆయన గెలుపుకి మనందరం కూడా కృషి చేసి ఆయన విజయవంతంగా గెలిపించాలని, మరి అలాగే మన దొంగ రోషన్ కుమార్ గారు కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ చిత్రపు నియోజకవర్గంలో ఎక్కువ మెజార్టీ తోటి పేరాబత్తుల రాజశేఖర్ గారిని గెలిపించాలని చెప్పి ఆయన కూడా ఎంతో కృషి చేస్తున్నారు. మరి ఆయనకి అత్యధిక ఓట్ల మెజార్టీ తోటి రాజశేఖర్ గెలిపించాలని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మరి మీరందరూ కూడా మన కూటమి తరఫున మరి ఆయనకు ఓటేసి గెలిపిస్తే మరి నారా చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలో కూడా ఎంతో విజయవంతంగా సాగుతుందని చెప్పి అందరికీ కూటమి నాయకులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా నమస్కారం. ఈ నెల 27వ తేదీని మనకు ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక జరుగుతూ ఉంది. ఈ ఎన్నికల్లో కూటమి తరపున పేరాబత్తుల రాజశేఖర్ గారు అభ్యర్థిగా ఉన్నారు. మరి వారికి పట్టభద్రులంతా కూడా మరి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధికమైనటువంటి మెజార్టీని ఇవ్వాలని చెప్పి మేమంతా కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఆయన కూడా విద్యావంతుడు. అలాగే ఈస్ట్ గోదావరిలో కాకినాడ ఏరియాలో ఆయన మండల పరిషత్ అధ్యక్షులుగా పనిచేశారు. అలాగే జిల్లా పరిషత్ చైర్మన్ గా కూడా పనిచేశారు. మరి నారా చంద్రబాబు నాయుడు గారితోనూ అలాగే లోకేష్ బాబు గారితోనూ కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మరి పట్టభద్రులు ఆలోచన చేయాలి. ఎందుకంటే మనం అసెంబ్లీలో 164 సీట్లతో చాలా బలంగా ఉంది. అలాగే పార్లమెంట్ లో కూడా మరి పార్లమెంటు సభ్యులు 22 మంది, మరి రాజ్యసభ సభ్యులు ఉన్నారు. శాసన మండలిలో కూడా మనం బలంగా ఉంటే మరి కేంద్ర ప్రభుత్వం రావడానికి కానీ మరి నిధులు తీసుకొచ్చినట్లయితే ఈ రాష్ట్రం అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం. మరి అలాగే నిరుద్యోగ యువత ఉన్నారు. మరి యువతకు న్యాయం జరగాలన్నా నిరుద్యోగ వృత్తి మరి ప్రభుత్వం హామీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. అది కూడా త్వరలోనే ఇవ్వడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు బాబు గారు. మరి మీరంతా పట్టభద్రులంతా కూడా ఐక్యంగా ఉండి 100% మీరు పేరాబత్తుల రాజశేఖర్ గారికి ఓటేసి గెలిపించాలని కోరి ప్రార్థిస్తూ ఉన్నాం. వైరస్ తెగుళ్లు సోకి నష్టపోతున్న కృష్ణా డెల్టా ఆపరాల రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మాధవపల్లి, లింగారావుగూడెం తెగుళ్లు సోకిన పెసర, మినుము పంటలను ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు పరిశీలించారు. తెగుళ్లు సోకిన ఆపరాల పంటతో లింగరాగూడెం పంట భూములలో నిరసన వ్యక్తం చేశారు. ఆపరాల రైతులను ఆదుకోవాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ కృష్ణా డెల్టా పరిధిలో రెండవ పంటకు సాగునీరు లేకపోవడంతో ఏలూరు, దెందులూరు, పెదపాడు మండలాల్లో వేలాది ఎకరాల్లో రైతులు అపరాల పంటలు సాగు చేశారు. వేల రూపాయలు పురుగు మందులకు ఖర్చు చేసిన సోకిన తెగుళ్ల నివారణ కావడం లేదని చెప్పారు. వైరస్ తెగులు సోకడంతో పూత, పిందె దశలో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎకరాకు 25,000 రూపాయలకు పైగా పెట్టుబడి పెట్టినా దిగుబడి వచ్చే పరిస్థితే లేదని తెలిపారు. ఎకరాకు 2-3 క్వింటాళ్లు దిగుబడి రాదని రైతులు వాపోతున్నారని చెప్పారు. ఈ పరిస్థితుల్లో నష్టపోతున్న అపరాల రైతులను ప్రభుత్వం అన్ని ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆపరాల రైతులు ఎలికెట్ డేవిడ్ రాజు, మారుమూడి సుధాకర్, కిషోర్, ఆకునూరి లక్ష్మీనారాయణ, పల్లిపే సుగుణరాజు పాల్గొన్నారు. పంట చూస్తే మొత్తం తెగులుతో ఉన్నది. అల్లాకు తెగులు, అట్లాగే వైరస్ తెగులుతోటి మొత్తం దిగుబడి తగ్గిపోయే పరిస్థితి ఉన్నది. ఇవాళ రైతులను ఇవాళ మేము అడుగుతా ఉంటే పురుగు మందులకి వేల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి రైతులు ఆవేదన చెందుతా ఉన్నారు. ఎప్పటికే 5-6 సార్లు పైగా ఆ పురుగు మందులు పిచికారీ చేశారు. అయినా సరే పూత నిలబడే పరిస్థితి కనబడట్లేదు, గింజ తయారయ్యే పరిస్థితి కనబడట్లేదు. ఇవాళ వైరస్ తెగులు వచ్చిన తర్వాత ఇవాళ ఏదైతే పూత వచ్చిందో ఆ పూత కూడా మొత్తం మాడిపోయి గింజ కూడా తయారవని పరిస్థితి ఏర్పడింది. మొత్తం ఇవాళ ఏదైతే మొత్తం ఈ పంట తయారయ్యే దశలో ఈ తెగులు రావడం వల్ల మొత్తం దిగుబడి పడిపోయే పరిస్థితి ఉన్నది. ఇవాళ ఈ అపరాల పంటని ఈ కృష్ణా డెల్టా పరిధిలో రెండో పంటకి నీళ్లు ఇవ్వకపోవడం వల్ల పెదపాడు, ఏలూరు రూరల్, అట్లాగే దెందులూరు ప్రాంతాల్లో ఈ 3 మండలాల పరిధిలో వేలాది ఎకరాల్లో ఇవాళ రైతులు పెసర, మినుము పంటలు సాగు చేశారు. మినుము పంటలో తెగుళ్లు కనబడతా ఉన్నాయి, పెసర పంటలో తెగుళ్లు కనబడతా ఉన్నాయి. ఈ తెగుళ్ల వల్ల 2-3 బస్తాల కంటే క్వింటాల కంటే మించి దిగుబడి వచ్చే పరిస్థితి కనబడట్లేదు. మరి ఎకరానికి పెట్టుబడి చూస్తే 25,000 రూపాయలు పైగా పెట్టుబడి అవుతా ఉన్నది. ఇవాళ ఒక్క ఎలుకల నిర్మూలనకే 5,000 రూపాయలు పైగా ఎకరానికి రైతులు ఖర్చు పెట్టారని చెప్పేసి ఆవేదన చెందుతా ఉన్నారు. అంటే పురుగు మందులు, ఎలుకల నిర్మూలన, కూలీ ఖర్చులు ఇవన్నీ కూడా చూస్తే తడిచి మోపుడు ఖర్చు అవుతా ఉన్నది. దిగుబడి మాత్రం ఆశాజనకంగా లేదు. ఎట్లాంటి పరిస్థితుల్లో అపరాల రైతులు
తెగులు వల్ల దిగుబడి రాక తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి తెగులు నివారణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉన్నది. పురుగు మందులు సబ్సిడీ రూపంలో అందించాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా దిగుబడి రాక నష్టపోతున్నారు కాబట్టి అపరాల రైతులకి నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఇవాళ మేము ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. 2200, 2300 దాకా పడుతుంది. 4వ ట్రిప్లు వచ్చేపాటికి 4వ ట్రిప్ అయిపోయింది. 4వ ట్రిప్ వచ్చేపాటికి 2000 వచ్చింది. ఓన్లీ మందే 2000 వచ్చింది. అంటే 3 రకాలు 4 రకాలు ఇస్తున్నారు కొట్టోళ్ళు. దీనికి కాంబినేషన్ ఇది, దీనికి కాంబినేషన్ ఇది అని 3-4 రకాలు ఎట్లా ఇస్తున్నారు. అందువల్లనేమో 2000 దాకా మందే అవుతుంది. యథావిధి 2 నీళ్లు పోతాము, స్పేర్ మందు కొట్టే అతనికి అదేవిధంగా 2500 అవుతుంది. 2500 అవుతుంది. 5వ ట్రిప్ వచ్చేపాటికి 2200, 2300 మళ్ళీ యథావిధిగా 4 మందులు 5 మందులు అనే అట్లా ఇస్తూనే ఉన్నారు. అయినా సరే 5వ సారి చేస్తే అక్కడక్కడ ఈ పల్లాకు వచ్చింది. చేను అయితే కొద్దిగా బాగానే ఉంది, కానీ అది పల్లాకు వచ్చి కొద్దిగా తేలిపోతుంది, కాయ కూడా ముడతపడిపోతుంది. జంగారెడ్డిగూడెం మండలం పేరంపేట గ్రామానికి చెందిన వేముల సోమరాజు కల్లు గీత కార్మికుడు చెట్టు కాయ కోస్తుండగా కన్నుకు తగిలింది. వెంటనే జంగారెడ్డిగూడెం ఆసుపత్రికి తీసుకువచ్చి ప్రథమ చికిత్స అనంతరం విజయవాడ ఎల్వి ప్రసాద్ కంటి హాస్పిటల్ కు తీసుకెళ్లారు. వెంటనే కంటికి ఆపరేషన్ చేయగా మరలా ఇంకో ఆపరేషన్ చేస్తేనే కనుచూపు వచ్చే అవకాశం ఉందని వైద్యులు తెలియజేయడంతో మానవత్వ స్వచ్ఛంద సేవా సంస్థ ఆర్థిక సహాయం అందజేసింది. 70 సంవత్సరాల వయసున్న సోమరాజు భార్య మాత్రమే నివసిస్తున్నారు. జంగారెడ్డిగూడెం మానవత్వ స్వచ్ఛంద సేవా సంస్థ తరపున 5000 రూపాయల చెక్కును అందజేశారు. మానవత మండల సెక్రటరీ గద్దె సత్యనారాయణ 1000 రూపాయలు, మండల ఉపాధ్యక్షులు అల్లూరి రామకృష్ణ 500 రూపాయలు, ఐనల రమణమూర్తి 500 రూపాయలు, పల్లి వెంకటరెడ్డి 500 రూపాయలు, మొత్తం 7500 రూపాయలను సహాయంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో మానవత మండల అధ్యక్షులు ఐనల రమణమూర్తి, మండల సెక్రటరీ గద్దె సత్యనారాయణ, సహాయ కార్యదర్శి పల్లి వెంకటరెడ్డి, మానవత కన్వీనర్ త్రిపుర సుందరి తదితరులు పాల్గొన్నారు. వేముల సోమరాజు గారు పేరంపేట గ్రామకాపురస్తులు. ఈయనకి చెట్టు మీద సీతాపురం కూలిపోతుండే అది వచ్చి కంటి తగిలి కన్ను డ్యామేజ్ అయింది. దాని ఆపరేషన్ దాదాపుగా 70 నుంచి 80 రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పి తెలియడం జరిగింది. ఇది మానవత నోటీసులో రావడం చేత మా సెక్రటరీ గారు, మా మానవత త్రిపుర గారు, రెడ్డి గారు మనతో టీం అంతా కలిసి 500 రూపాయలు ఆర్థిక సహాయం చేయడానికి కలవడం జరిగింది. అదేవిధంగా దాతలు ఎవరన్నా ఉన్నట్లయితే చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. దీని నిమిత్తం ఎవరన్నా వచ్చి సహాయం అందించవలసిందిగా సహాయం. తీగ లాగితే డొంకంతా కదిలినట్లు ఒక నేరంలో నిందితుడిని అరెస్ట్ చేసి విచారించగా అతను పలు నేరాలలో నిందితుడిగా పోలీసులు గుర్తించి అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన ఘటన బేమడోలు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఏలూరు నగరంలో ఏలూరు సబ్ డివిజనల్ పోలీస్ అధికారి కార్యాలయంలో ఆదివారం రాత్రి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు. పలు దొంగతనాలకు పాల్పడిన వాసే రాజు అలియాస్ సంసోను అనే వ్యక్తిపై ఇప్పటికే పోలీస్ స్టేషన్ పరిధిలో 14 కేసులు ఉన్నాయని తెలిపారు. ఇతనిపై సస్పెక్ట్ షీట్ కూడా ఉందని తెలిపారు. అతని స్నేహితుడైన పవన్ కుమార్ సహాయంతో దొంగతనాలకు పాల్పడినట్లు గుర్తించామని తెలిపారు. ఈ నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలిస్తున్నామని తెలిపారు. ఈ కేసును అత్యంత పరిజ్ఞానంతో చెందిన బేమడోలు సిఐ విల్సన్, ఎస్ఐ సుధాకర్, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు, హెడ్ కానిస్టేబుల్ బాజీ, కానిస్టేబుల్ వెంకటేశ్వరరావులను ఏలూరు డీఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్ తో పాటు బేమడోలు ఎస్ఐ సుధాకర్ సిబ్బంది పాల్గొన్నారు. రాజశేఖర్ గారు సిబ్బంది ఆధ్వర్యంలో ఈ రోజు బేమడోల్లో గత నెల 28వ తారీఖు నాడు ఒక పల్సర్ బండి పోవటం జరిగింది. దానిలో దర్యాప్తులో భాగంగా బండి పోగొట్టుకున్నటువంటి రామచంద్రరావు అనే అతను ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తుంటే అతను పల్సర్ బైక్ మీద చేస్తున్నప్పుడు బేమడోలకు చెందినటువంటి పాత దొంగ నేరస్తుడైనటువంటి రాజు ఎలియాస్ సాంసోను, వాసే రాజు ఎలియాస్ సాంసోను అనే అతనితో పాటు అతను ఎర్రంశెట్టి పవన్ అనే వాటితోటి కలిసి నేరాలు చేస్తున్నట్టుగా తేలింది. దీంతో భాగంగా అతని వద్ద నుంచి మొత్తం 4 వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. అతను ఇంట్రాగేట్ చేస్తుంటే అతను దాంతో పాటుగా మనం ఏలూరులో 6/2/2025 తారీఖు నాడు గొలుసు దొంగతనం జరిగింది. ముస్లిం మేడలో గొలుసు దొంగతనం చేశారు. దానిలో భాగంగా కూడా దర్యాప్తు చేస్తే ఈ లింక్ తగిలింది. దాంతో పాటు మొత్తంగా దర్యాప్తులో భాగంగా వెరిఫై చేస్తే రాజు ఇలియాస్ సంసోను, అదేవిధంగా ఎర్రంశెట్టి పవను వీళ్ళిద్దరూ కలిసి తన వెహికల్ పైన వచ్చి గంగానం గుడి వీధిలో ఉన్నటువంటి ఈ ముస్లిం మేడలో గొలుసు లాక్కొని పోవడం కూడా జరిగింది. సో వెంటనే మా దర్యాప్తు బృందాలన్నీ కూడా సాంకేతిక పరిజ్ఞానం ద్వారా మరియు పాత ముద్దాయి అవటం వలన అతను కదలికల మీద అనుమానంతో ఈ దర్యాప్తు చేయడం జరిగింది. దర్యాప్తులో భాగంగా వాళ్ళు ఒప్పుకోవడం కూడా జరిగింది. దానిలో భాగంగానే ఈ శాంసోన్ అనే అతను
చైన్ స్నాచింగ్ చేయడం జరిగింది. ఆ చైన్ స్నాచింగ్ చేసినటువంటి ఏదైతే చైన్ ఉందో దాన్ని ముత్తూట్ ఫైనాన్స్ లో తాకట్టు పెట్టడం కూడా జరిగింది. ఈ రోజు అతని మీద ఉన్న ఇన్ఫర్మేషన్ మీద మన వేమడోల్ సిఐ గారు మరియు వేమడోల్ ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బందితో వెళ్ళి పట్టుకోవడం జరిగింది. అతనితో పాటు ఆ ఏదైతే చైన్ స్నాచింగ్ కావాల్సినటువంటి చేసినటువంటి బండి మీద వచ్చారో ఆ బండిని రికవర్ చేయడంతో పాటు మరలా గట్టిగా అతను ప్రశ్నిస్తే ఈ మిగతా ఏదైతే దర్యాప్తులో భాగంగా పల్సర్ బండి షెడ్ లో పెట్టుంటే పగలగొట్టి తీసుకెళ్లిపోయారో దాన్ని, అదేవిధంగా ఇంకా మిగతా 3 బండ్లను కూడా స్వాధీనపరుచుకొని ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇతనికి ఆల్రెడీ గతంలో 14 కేసులు ఈ శాంసన్ మీద ఉంది. వాసే రాజు ఇలియాస్ శాంసన్ మీద 14 కేసుల్లో ఇతను ముద్దాయి అన్నాడు. ఇతని మీద ఆల్రెడీ సస్పెక్ట్ షీట్ ఉంది. ఈ ఎర్రంశెట్టి పవన్ కూడా ఇతనితో జతగలిశారు కాబట్టి ఇతని మీద షీట్ ఓపెన్ చేస్తాం. ఇతని మీద నిఘా పెట్టుకుని ఈ కేసుల్లో శిక్ష పడే విధంగా దర్యాప్తు చేసి ఖచ్చితంగా శిక్ష పడే విధంగా ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి అందరికి కూడా చెప్పేది ఏంటంటే మీరు అప్రమత్తంగా ఉండి సీసీ కెమెరాలు అదేవిధంగా ఏదైనా అనుమానం ఉంటే 112 కాల్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. జంగారెడ్డిగూడెం గుంటూరు భాష్యం స్కూల్ విద్యార్థులు క్రీడల్లో తమ ప్రతిభను చాటారు. రాజమండ్రిలో రైల్వే క్రీడల మైదానం నందు భాష్యం స్కూల్ ఈస్ట్ జోన్ 2లోని 7 బ్రాంచ్లకు మధ్య 2 రోజుల పాటు బాలుర ఇంట్రా జోనల్ స్పోర్ట్స్ మీట్ నిర్వహించారు. కబడ్డీ, రన్నింగ్, డాచ్ బాల్, ఖోఖో, షాట్ పుట్, చెస్, క్యారమ్స్ తదితర క్రీడల్లో జూనియర్స్, సీనియర్స్ జట్లు మధ్య హోరాహోరీగా పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో జంగారెడ్డిగూడెం గుంటూరు భాష్యం స్కూల్ విద్యార్థులు ఓవరాల్ ఛాంపియన్ ట్రోఫీని గెలుచుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, సర్కిల్ ఇన్స్పెక్టర్ షేక్ బాజీలాల్, భాష్యం ఈస్ట్ జోన్ 2 జడ్జీఓ ఆంజనేయులు చేతుల మీదుగా ట్రోఫీలు, మెడల్స్ ను అందించారు. ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం గుంటూరు భాష్యం స్కూల్ ఛాంప్స్ మేడం రాధికారాణి మాట్లాడుతూ క్రీడలు విద్యార్థుల్లో మేధాశక్తిని అభివృద్ధి పరుస్తుందని, జ్ఞానాన్ని కలుగజేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కూటమి గ్రాడ్యుయేట్ అభ్యర్థి పేరాబర్తుల రాజశేఖరం గెలుపుపై ప్రచారం చేపట్టిన జంగారెడ్డిగూడెం టీడీపీ నాయకులు, కార్యకర్తలు. జంగారెడ్డిగూడెం కవయిత్రి కాసర సరోజారెడ్డి రచించిన నిశ్శబ్ద చిత్రాలు పుస్తక ఆవిష్కరణ పాల్గొన్న డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు తదితరులు. 7 జోన్ క్రీడల్లో సత్తా చాటిన జంగారెడ్డిగూడెం గుంటూరు భాష్యం స్కూల్ ఛాంపియన్ ట్రోఫీని గెలుచుకున్న విద్యార్థులు. పట్టిసీమ శివరాత్రి ఉత్సవాలపై సమీక్ష చేపట్టిన జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని క్షేత్రస్థాయి సిబ్బంది ఆదేశం. తెగుళ్లతో నష్టపోతున్న ఆపారాల పంట రైతులు ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్న రైతు సంఘాల నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.